శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్పబోయేటువంటి రాశులు కర్కాటక రాశి, తులారాశి, కన్యా రాశి, మిథున రాశి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. వీరికి ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి ధనము సంపాదించే కరెక్ట్ టైం అనేది కూడా మొదలైంది. ఇక వీరు సంపాదనలో అగ్రగామిగా నిలబడతారు. నమ్ముతారో నమ్మరో, ఒక టీ ఫ్లాస్క్లో తిరిగి తిరిగి టీ అమ్ముకునేటువంటి ఒక పిల్లవాడు నా దగ్గర కరెక్షన్ చేసుకొని, గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, నిజంగా నాకు ఎంత సంతోషం అంటే, ఈరోజు ఒక హైదరాబాద్ మహానగరంలో ఒక కేఫ్ అనేది కూడా పెట్టుకొని టీ టైం అనేది ఒకటి స్టార్ట్ చేసుకొని రోజుకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడండి. 30,000 రూపాయలు అంటే అతని నెల ఆదాయమే 9 లక్షలు. దాంట్లో టీతో పాటు బిస్కెట్స్, బ్రెడ్స్ అవన్నీ టోటల్గా దాంట్లో నింపేసుకొని అసలు ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడంటే, అసలు ఒక విధంగా చెప్పాలంటే అతనికి సెల్యూట్ కొట్టాలి. ఇప్పుడు షాపులలో ఒక ఫ్లాస్క్ తీసుకొని టీ అమ్ముకుంటాడు. అతను నా దగ్గర కరెక్షన్ తీసుకుని నేను గర్వంగా చెప్పుకుంటానండి. నిజంగా ఈరోజు ఒక కాఫీ షాపు, టీ షాప్ పెట్టుకొని ఈరోజు అది ఆ టైం చూడండి అతనికి ఎట్లా వచ్చిందో. అందుకే ఎప్పుడు కూడా మనిషి నిరాశ చెందకూడదు. ఎట్టి పరిస్థితులలో నిరాశ చెందకూడదు. నిరాశ పడితే మనం ఏది చేయలేం. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గానే ఉండండి. నేనున్నాను కదా, నేను ఏ సమస్య అయినా కూడా నేను పరిష్కరించడానికి నేనున్నాను. మీరేం టెన్షన్ పడవద్దు. ఒక గైడెన్స్ అనేది నేను ఇస్తాను మీకు. మీరు ఎటు వెళ్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎలా ఉండాలి, ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా నేనే చెప్తాను మీకు, ఎవ్రీథింగ్. కాబట్టి సమస్య, ఎలాంటి జటిలమైనటువంటి సమస్యనైనా మనం పరిష్కరించేటువంటి తత్వం ఉంది మన దగ్గర. మనకు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ చూపెడుతుంది. ఒకతను వాళ్ళ గురువు కాశీలో ఉంటాడు. గురువు కాశీలో ఉంటే అతను వాస్తవానికి ఏంటంటే గురువు హానెస్ట్ మనిషి. అక్కడ ఉన్న అతను మనం కావలసిన పనులు తీసుకెళ్ళినా తీసుకోడంట, డబ్బు ఇచ్చినా తీసుకోడు, ఏది ఇచ్చినా కూడా అవసరం లేదంటాడు. ఎందుకంటే నా జీవితమే కాశీలో బ్రతుకుతున్నా, అవసరానికి నేను ఏదైనా ఉంటే తింటానో చేస్తాను, అంతేగాని నాకు ఈ డబ్బు సంపాదించడం మీద వ్యామోహం లేదు, ఏది లేదు, అన్నీ వదిలేశాడు అంతే ఆ స్వామీజీ. అతని దగ్గర నా క్లయింట్ కాకముందు అతని దగ్గరికి వెళ్తే వాళ్ళ కూతురికి మంచి సంబంధం దొరుకుతుంది, నీ కూతురు అమెరికాలో స్థిరపడుతుంది, నీ అల్లుడు కూడా చాలా సూపర్ మంచి వ్యక్తి దొరుకుతాడు, నీ అమ్మాయి జాతకం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్తే, సో సేమ్ అదే జరిగిందంట. ఇంకా వాళ్ళకి అమ్మాయి వివాహం చేసుకొని అల్లుడు అమెరికాకి తీసుకెళ్ళాడు. నిజంగా మీ పిల్లోడికి మెడికల్ ర్యాంక్ వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటాడు, వాడు జీవితం బ్రహ్మాండంగా సుందరంగా మారిపోతుంది అని చెప్పేసి అతను చెప్తే వాడికి ర్యాంకు కూడా వచ్చిందని చెప్పాడు. ఇంకొక చిన్న అబ్బాయి గురించి అతను చెప్పిన విషయం ఏంటంటే, మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది, ఇతను సుమారుగా ఇంకా 4 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవించలేడు అని చెప్పాడు. ఆ తండ్రి కుప్పకూలిపోయాడు, మొత్తం అక్కడ పడిపోయాడు. ఇంకా అంటే మనిషి నమ్మకం చూడండి. 2 కరెక్ట్ చెప్పాడు, 3వది తప్పవుతుందని ఎందుకు అనుకుంటాడు? పిల్లోడికి సీటు దొరికింది, అమ్మాయికి విదేశీ సంబంధం దొరికింది, అల్లుడు పర్ఫెక్ట్గా. ఈ 2 కరెక్ట్ చెప్పినప్పుడు ఈ 3వది ఎందుకు జరుగుతుందని ఆ తండ్రి కుప్పగూలి అతని కాళ్ళ మీద పడిపోయి బ్రతిమలాడాడు. ఎట్టి పరిస్థితులలో ఇది ఇంతే, ఇది జరగదు, ఇది ఇంతే, ఇట్లనే జరుగుతుంది. అతన్ని మనం ఏమైనా డబ్బులు తీసుకొని ఏమైనా ఇస్తే తీసుకోడు, ఏమైనా పూజలు చేయాలని చేయడు, అది జరుగుతుంది అంతే. అది దాన్ని కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పేస్తే అతను కుమిలి అంటే మనిషి నరకం అంటే అదేనండి. మనిషి పిల్లోడు కనపడుతున్నాడు, వాడికి ప్రాణగండం ఉంది,
వాడిని ఎలా చూస్తాడు? తండ్రికి ఏ తండ్రి ఎంత అదవుతాడు చెప్పండి ఒక్కసారి. అలా అతను చూపెట్టిన తర్వాత ఇతను తిరగని ప్రదేశాలు లేవండి. అన్ని ఆల్మోస్ట్ ఎవరు ఏది చెప్పినా ఏది చేసినా పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగేశాడు. సమయం దగ్గర పడుతుంది, అతను చెప్పిన సమయం దగ్గర పడుతుంది. ఆ టైంలో మళ్ళీ నన్ను వచ్చి కలిశారండి. నేను అప్పుడు అమీర్పేటలో ఉన్నాను. నా దగ్గరకు వచ్చినప్పుడు తాళపత్ర గ్రంథాలలో ఈ బాబు జాతకాన్ని మొత్తం కూడా గవ్వలు వేసి తాళపత్ర గ్రంథాలలో పరిశీలన చేసి అబ్బాయి జన్మ జాతకాన్ని మొత్తం కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ నేను పరిశీలన చేసి ఈ అబ్బాయికి ప్రాణగండం అనేది లేదని చెప్పేశారు. అట్లీస్ట్ ఆ ప్రాణగండం అనేది అసలు ఏ కోశాన కూడా లేదు. నేను చెప్పాను కదా, ఇప్పుడు అతను ఎలా చెప్పాడో అతను చెప్పినవన్నీ కూడా దీనిలో చూపెడుతున్నాయి. మీ అమ్మాయి సంబంధాలు దొరుకుతుంది, మీ అబ్బాయికి మంచి పొజిషన్ వస్తుంది, నాకు కూడా తెలుసు దీంట్లో ఉంది. కానీ ఈ బాబుకు ప్రాణగండం అనేది లేదు అని కరాఖండిగా చెప్పేశారండి. చెప్పేసిన తర్వాత ఆయన నేను చెప్పిన దాని మీద విశ్వాసం లేదు, విశ్వసిస్తలేడు. అతను చెప్పిన దాని మీదనే, ఆ గురూజీ చెప్పిన దాని మీదనే విశ్వసిస్తున్నాడు. అయినా నేను ఒకటే చెప్పాను, నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, మీకు ఏ సమస్య ఉండదు. పిల్లోడికి పూర్తిగా ఆ సమస్య నుండి బయటపడడానికి నేను చిన్న పరిహారాలు చెప్తాను, అదొకటి చేసుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మీరు నమ్మండి ఖచ్చితంగా అని చెప్పేసి నేను అతన్ని ఓదార్చి నేను చెప్పానండి. ఆ టైం దగ్గరకు వచ్చింది, అయిపోయింది. ఆ పిల్లోడికి ఏం జరగలేదు. చాలా హ్యాపీ, సంతోషం. మళ్ళీ ఈ విషయాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ గురువుగారికి చెప్పారు. గురువుగారి చెప్పిన తర్వాత ఆ గురువుగారు ఏంటంటే, ఇది జరిగే విషయం కాదు, అది ఎలా తప్పించారో అసలు అర్థం కావట్లేదు, అది ఆ భగవంతుడి సంకల్పం కావచ్చు, మీ అదృష్టం కావచ్చు అని చెప్పేసి అతను ఆ మాట దాటేశాడు. అంటే కొందరు ఏంటంటే భయపడుతూ ఉంటారండి. మీకు ఎలాంటి జటిలమైనటువంటి సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టకాలాల్లో ఉన్నా మీరు ఒక్కసారి వీలైతే నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. నన్ను సంప్రదించడానికి కూడా నేను ఇప్పటి వరకు 2019 నుండి 24 వరకు కూడా నేను ఎవరికి ఎలాంటి అపాయింట్మెంట్స్, డైరెక్ట్ పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇస్తున్నాను. మీరు ఎవరైనా డైరెక్ట్గా నన్ను వచ్చి కలవాలనుకున్నట్టు మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. చేస్తే నేను మీరు మంచి చక్కగా ఇక్కడికి వచ్చి 2 days అకామిడేషన్, ఫుడ్తో పాటు అకామిడేషన్ ఇస్తాను, మీ పేరు కరెక్షన్ చేస్తాను, మీకు సంబంధించిన ఏదైనా హోమం ఉంటే ఆ హోమం కూడా జరిపిస్తాను. దీనికి పెద్దగా ఛార్జెస్ ఉండదండి. ఇప్పుడు ఇంత తతంగం ఎక్కడికైనా వెళ్తే వేలల్లో ఉంటాయి ఫీజులు, కానీ నీ దగ్గర నేను ఎక్కువగా ఆశించేది ఏమి ఉండదండి. వీటి అన్నిటికీ కలిపి ఒక చిన్న అమౌంట్ అనేది నేను అడుగుతాను. ఆ అమౌంట్ అది మీ ఖర్చులు, అంటే హోమానికి కానీ, అకామిడేషన్ కానీ, ఫుడ్కి కానీ, ఇవి నేను కామన్గా ఇవన్నీ అన్ని కలిపి చిన్న అమౌంట్తోనే మీకు అర్థమైపోతుంది. మనం పెట్టిన అమౌంట్, గురుగారు మనకి ఇచ్చినటువంటి పెట్టినటువంటి అమౌంట్ ఎక్కువైపోతుంది. అంటే మీరు ఇచ్చిన అమౌంట్ ఎక్కడికో ఎగిరిపోతుందండి. ఇప్పుడు మనం ఒక 2 రోజులు మనం బయటికి వెళ్ళి లగ్జరీగా స్టే చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? కానీ అంత రేంజ్లో నేను కూడా దీన్ని తీసుకోను. మీ డబ్బులు మీకే పెడతానండి. ఒక్క పైసా కూడా దాంట్లో ముట్టేదే ఉండదు. పర్ఫెక్ట్గా నేను చెప్పేదండి, ఫుడ్ కూడా అకామిడేషన్ అండ్ హోమం జరిపిస్తాను, నేమ్ కరెక్షన్ ఇస్తాను. భార్యాభర్తలు కలిసి రావచ్చు చక్కగా. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలన్నీ కూడా నేను తిరిగి చూపెడతాను మీ అందరికీ. దర్శనాల కోసం నేను చెప్తానండి, మీరు ఏదైనా ఉంటే ఆఫీస్ వారి నంబర్లను కనుక్కోండి, తప్పకుండా మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మే 10వ తారీఖున అక్షయ తృతీయ. ఆ రోజున లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది దేనికోసం అంటే, అమ్మవారి అనుగ్రహం, ఆ యొక్క కుబేరుని యొక్క అనుగ్రహం, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం, సంపాదన మార్గాలు పెంచుకోవడం, మీకున్నటువంటి రుణ బాధల నుంచి విముక్తులు అవ్వడం, ఇవన్నీ కూడా జరగడానికి నేను ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. తప్పకుండా ఇది చేయించుకునే ప్రయత్నం చేయండి. మీరు మా దగ్గరకు వచ్చి ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవాలంటే మీరే ఈ హోమంలో పాల్గొనని అవసరం లేదండి. మీ గోత్రనామాలు ఏ దేశంలో, ఏ కంట్రీలో, ఎక్కడ, ఏ జిల్లాలో ఉన్నా కూడా మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే ఆ గోత్రనామాల మీద నేను ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపించి, అమ్మవారి దగ్గర పూజించినటువంటి 5 గోమతి చక్రాలు
మీకు తప్పకుండా పంపిస్తాను. అది వ్యాపార సంస్థల్లో కానీ, మరి గల్లాపెట్టెల్లో కానీ, డబ్బులు దాచుకున్నటువంటి బీరువాలో కానీ ఈ గోమతి చక్రాలు లేదంటే లాకెట్ రూపంలో మెడలో ధరించుకోవడం కానీ చేయండి. కాబట్టి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ధనం సంపాదించే టైం నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి కర్కాటక, తుల, కన్య, మిథున ఈ 4 రాశులకు మొదలైంది. ఇక నుండి వారి ఇంట్లో కనక వర్షమే, డబ్బుతో ఎప్పుడు కూడా సిరి సంపదలతో ఎప్పుడు తులతూనే ఉంటారు. ఎవరిని చేయి చాచి కూడా ఒక పైసా అడిగే పరిస్థితి కూడా మీకు రాదు. కాబట్టి మీరు వీలైతే నేను చెప్పినటువంటి రెమెడీస్ పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.